మన భారతదేశాన్ని వ్యసనముక్త రహితమైనటువంటి భారతదేశంగా తయారు చేయాలనేదే బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం వారి యొక్క లక్ష్యం. మరి ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం మన ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్ఎంబిఏ కార్యక్రమాన్ని మన గోరెంట్ల మండలంలో కూడా రేపు వాసవి మెహల్లో 11 గంటలకి గౌరవనీయులైనటువంటి శ్రీమతి సవితమ్మ గారు వారి చేతుల మీదుగా ఈ ఎన్ఎంబిఏ వ్యసనముక్త భారత్ అభియాన ఈ కార్యక్రమాన్ని రేపు మనం గోరెంట్ల మండలంలో వాసవి మెహల్లో ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ సంస్థ 10 కోట్ల మంది మన భారతదేశంలో 10 కోట్ల మంది పైగా ఈ వ్యసనముక్త భారత్ అంటే మన భారతదేశాన్ని వ్యసనాల నుండి విముక్తి చేయాలని, వ్యసనాల నుండి బానిసత్వం నుండి విముక్తి చేయాలనేది ప్రధాన లక్ష్యం అన్నమాట మన భారతదేశాన్ని. మరి అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ తన జీవనంలో ఈ ఒక్క వ్యసనాలను బానిసత్వం నుండి వాళ్ళని విడిపించి వాళ్ళ జీవనంలో సుఖము శాంతిని ఆనందాన్ని నెలకొల్పి మానవుడు తన నైతిక విలువలతో జీవితాన్ని ఆనందంగా గడపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు బ్రహ్మకుమారిస్ వారు. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమం మన గోరెంట్ల మండలంలో కాలేజెస్లో మరి స్కూళ్ళల్లో తర్వాత గవర్నమెంట్స్లో అనేక రకాల దేవాలయాల్లో చర్చిల్లో మరి మసీదుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా 15 నుండి 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతలలో ఎక్కువగా వ్యసనాలకు బానిస అవుతున్నారు. సో ఈ వ్యసనముక్త రహితమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం రేపు ప్రారంభం చేస్తున్నాం. 6 నుండి 20వ తారీఖు లోపల 10 కోట్ల మందికి పైగా వ్యసనాల నుండి విముక్తి చేసే ప్రతిజ్ఞ చేయిస్తున్నాం అన్నమాట. 10 కోట్ల మందితో పైగా అలాంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏమి అంటే ఈ నెల ఆగస్టు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ముఖ్య సంచాలకులైనటువంటి మాజీ ముఖ్య సంచాలకులు దాది ప్రకాష్ మణి గారు వారి యొక్క పావన పుణ్య స్మృతి దిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నమాట. ఈ నెల రక్తదాన శిబిర కార్యక్రమం కూడా ఉంటుంది. మరి వారి యొక్క పావన పుణ్య స్మృతి దిన సందర్భంగానే ఈ ఒక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్నమాట. వ్యసనముక్త రహితమైనటువంటి భారతదేశాన్ని భవిష్యత్తులో తీసుకురావాలని, ప్రతి ఒక్క మనిషిలో కూడా సుఖశాంతుల్ని నెలకొల్పాలనేది మా యొక్క ఉద్దేశం అన్నమాట.